ఓం సాయిరాం భక్తులందరికీ నమస్కారం. నేను మీ నవ్య. టీటీడీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు షిరిడీలో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో లైవ్లో చూపిస్తాను. మొబైల్లో క్రోమ్ యాప్ని ఓపెన్ చేసి sai.org.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేసి అకామిడేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. టికెట్ బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, అలాగే పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవాలి. ఈ రెండు ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ సెట్ చేసుకుని ఆ తర్వాత టికెట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్తో కానీ జీమెయిల్తో కానీ లాగిన్ అవ్వచ్చు. నేను జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను, అలాగే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత స్క్రీన్లో చూపిస్తున్న క్యాప్చాని మీరు ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. కిందకు స్క్రోల్ చేసి రూమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని డేస్ మీరు రూమ్ బుక్ చేయాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. నేను ఒక్క రోజుకి బుక్ చేస్తున్నాను. నెక్స్ట్ చెక్ ఇన్ డేట్ని సెలెక్ట్ చేయండి. గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నేను సెప్టెంబర్ 24th డేట్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఆప్షన్ చెక్ ఇన్ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ టైమ్ స్లాట్స్ ఉంటాయి. మీరు రూమ్కి ఎప్పుడు చెక్ ఇన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ టైమ్ స్లాట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్లో చెక్అవుట్ డేట్ అండ్ చెక్అవుట్ టైం కూడా చూపిస్తాయి. రెండింటినీ చూసి మీరు ఒకే ఆప్షన్ని క్లిక్ చేయాలి. యాక్చువల్లీ చెక్అవుట్ డేట్ 24 hours తర్వాత ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ ఆఫ్ రూమ్స్. నేను ఒక రూమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. 1 రూమ్కి మినిమం 2 members ఆర్ మ్యాక్సిమం 5 members-ని అలౌ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మ్యాట్రసెస్ కావాలి అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా మ్యాట్రసెస్ ఏమీ సెలెక్ట్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ మీరు సర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ విత్ లొకేషన్ కనిపిస్తున్నాయి చూడండి. లొకేషన్ వచ్చేసి ద్వారావతి, కేటగిరీ ఏసీ, టాయిలెట్ వచ్చేసి వెస్ట్రన్, రూమ్ రెంట్ 900. నెక్స్ట్ అవైలబిలిటీ వచ్చేసి ద్వారావతిలోనే నాన్ ఏసీ రూమ్ అండ్ టాయిలెట్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అండ్ ప్రైస్ వచ్చేసి 500. నెక్స్ట్ సాయి భక్త నివాస్ నాన్ ఏసీ ఇండియన్ టాయిలెట్, ప్రైస్ వచ్చేసి 200 rupees. అన్ని ఆప్షన్స్ చూసిన తర్వాత నేను 200 rupees నాన్ ఏసీ రూమ్ని, అందులో సాయి భక్త నివాస్ లొకేషన్లో ఉన్న రూమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డివోటీ డీటెయిల్స్. నేను ఆల్రెడీ ప్రొఫైల్ క్రియేట్ చేశాను కాబట్టి నా డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఎంటర్ అవుతాయి. సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి. నేమ్, ఏజ్, జెండర్, ఐడి కార్డ్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఐడి కార్డ్ దగ్గర మీరు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఆప్షన్ రిలేషన్. ఆ పర్సన్తో మీ రిలేషన్ ఏంటో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు యాడ్ టు విష్ లిస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మై విష్ లిస్ట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీకు 10 rupees ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 210 rupees. పేమెంట్ ఆప్షన్ దగ్గర మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేను యూబీఐ బ్యాంక్ పేమెంట్ గేట్వే ఆప్షన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మేక్ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్. మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేశాను. డిఫరెంట్ యూపీఐ ఆప్షన్స్ కనిపిస్తాయి. క్రెడిట్ యూపీఐ, జీపే, ఫోన్పే, పేటిఎం, భారత్ పే. మీకు నచ్చిన యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను జీపే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పే 210 ఆప్షన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్గా జీపే ఓపెన్ అవుతుంది. పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేయండి. చూడండి, ట్రాన్సాక్షన్ ఐడి చూపిస్తుంది. అలాగే యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్. మీకు రిసిప్ట్ కావాలి అంటే ట్రాన్సాక్షన్ హిస్టరీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాక్కి వచ్చి టాప్ రైట్ కార్నర్లో ఉన్న ప్రొఫైల్ సింబల్ని కనిపిస్తుంది కదా, ఆ సింబల్ని క్లిక్ చేయండి.
ఇప్పుడు ట్రాన్సాక్షన్ హిస్టరీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్న ఆరో మార్క్ని క్లిక్ చేసి అకామిడేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీ బుకింగ్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ డేట్, సర్వీస్ టైప్, సర్వీస్ డేట్, టైమ్ స్లాట్, స్టేటస్ చూపిస్తుంది చూడండి. సక్సెస్ అని చూపిస్తుంది, అంటే సక్సెస్ఫుల్గా రూమ్ బుక్ అయిందని అర్థం. ఒకవేళ మీరు రూమ్ క్యాన్సిల్ చేసుకున్న అమౌంట్ అనేది రీఫండ్ రాదు. లాస్ట్లో డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ని క్లిక్ చేస్తే రిసిప్ట్ అనేది ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అవుతుంది. రిసిప్ట్లో అన్ని డీటెయిల్స్ చూపిస్తున్నాయి చూడండి. చెక్ ఇన్ డేట్, చెక్ ఇన్ టైం, అలాగే లొకేషన్ సాయి భక్తి నివాస్, అమౌంట్ 200 రూపీస్. రిసిప్ట్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి కిందకు స్క్రోల్ చేసి ప్రింట్ ఆర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న పీడిఎఫ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు రిసిప్ట్ని ఏ ఫోల్డర్లో సేవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను డౌన్లోడ్ ఫోల్డర్ని సెలెక్ట్ చేశాను. తర్వాత సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ రిసిప్ట్ డౌన్లోడ్స్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. మొబైల్లో మై ఫైల్స్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. డౌన్లోడ్స్లో మీరు సేవ్ చేసిన పీడిఎఫ్ అనేది రిసిప్ట్ అనేది కనిపిస్తుంది చూడండి. రిసిప్ట్ని ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న 3 డాట్స్ని క్లిక్ చేసి సెండ్ ఫైల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. వాట్సాప్లో రిసిప్ట్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా త్వరగా టీటీడీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.